ఎవరిని దూషించడానికో ఎవరి మీద కాలు దూవడానికో కాదు. మా పయనం 6 సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాలు వెంటనే నేను వచ్చి నన్ను ప్రెసిడెంట్గా చేసేయండి నేను అడగలేదు. జయసుధ గారు మా అక్కగారు పోటీ చేసినప్పుడు నువ్వు ఉండాలి నాతో తోడుగా అన్నప్పుడు ఒక మహిళకి ఫస్ట్ టైం అవకాశం వచ్చింది. మా అక్కనే కాదు, ఒక మహిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద గౌరవం పొందినటువంటి ఒక మహిళకి తోడుగా వెళ్ళాను. దాసరి గారు, గురుగారు దాసరి గారు బ్లెస్సింగ్స్తో, పెద్దలందరూ బ్లెస్సింగ్స్తో దిగాం. ప్యానల్ అంతా గెలిచాం, కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఆమె కొంతలో ఓడిపోయింది. మేమందరం చింతించాం, దుఃఖించాం. అక్కడి నుంచి మా చరిత్ర ప్రారంభమైపోయింది. వెల్ఫేర్ కమిటీగా చైర్మన్గా వచ్చాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కాలేవు అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని ఒక మార్పు కోసం, ఒక విజన్తో డివిజన్ ఉండకుండా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్, 76 or 79 ఓట్స్తో 400 పైన పోలైన ఓట్స్తో గెలిచినటువంటి కమిటీలో ఇది ఒక భాగం, ఒక మంచి ఉద్దేశంతో. తరువాత నరేష్ ఏంటని నేను చెప్పుకోకర్లే. నేను సినిమా బిడ్డని, నేను మా బిడ్డని. నేను సినీ పరిశ్రమకి ఎటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా మా కుటుంబం ఎప్పుడు సినీ పరిశ్రమ కోసం, మా కోసం ఎప్పుడు ఉన్నది. కాబట్టి నరేష్ కలుపుకుపోలేదు, నరేష్ చేయలేదు అనేది ఎంతవరకు నిజం అనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. అక్కడితో ఇది ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెట్ట ప్రెస్ మీటు నేను ఎవరో, ఇది ఒక 50 కాపీలు తీసుకుంటాను. ఇది కూడా ఉంది కదా, వచ్చింది కదా, రైట్. లెటర్ వచ్చిందా? మాకు ఇచ్చింది, అదే తెలుగులో నేను ఇచ్చింది, రైట్. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రకాష్ రాజు గారు నాకు మంచి మిత్రుడు, అందరికిలానే, కొంతమంది మాకు ఎప్పుడో 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అన్నప్పుడు చెప్పాను, చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులున్నాయి. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తే, ఏ తెలుగు సినిమా బైలాస్ పట్టి నేను మాట్లాడుతున్నాను, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరైనా పోటీ చేయొచ్చు. అది నిర్ణయించేది ఓటర్స్. ఆయన చెప్పడం జరిగింది, తప్పకుండా ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల వేల మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని, తప్పకుండా ఎవరొచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా పయనం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పిందంటే, నేను ఒక్కసారే పోటీ చేస్తాను, రెండోసారి చేయను. ఈ 4 సంవత్సరాలు నేను చేసినటువంటి పని, జనరల్ సెక్రటరీగా అందరూ ఆమోదించినట్టు పని, అవన్నీ నేను చెప్తాను. ఎందుకు చెప్పానంటే, మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టుగా ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి
వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. ఇది నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయగలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రావు గారు మేడం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు. ఆయన ఏం నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి కూడా, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్. 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి అందరికి పంపించాను లెటర్స్. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమర్థి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి. కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగు వేస్తుందా, ఇది మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్, డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడడం అనేది, ఒక సంస్థని కించపరచడం అనేది తప్పు. మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే. లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా, ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలో ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమన్నారు. నేనేం మాట్లాడలేదు, అందరు కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్ ప్రకాష్ రాజు గారు మా ఆఫీస్ పంపించారు. వీఆర్ ఆల్ అవేర్ దట్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఎలక్టెడ్ మా కమిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2019-21 has ended. ఎప్పుడు పంపించారంటే 9th ఏప్రిల్, ఫ్రైడే 9th ఏప్రిల్. చూసుకోండి మీరు ఎంత అడ్వాన్స్లో పంపించారు. టు ఇంటెండ్ హోల్డ్ ఎలక్షన్స్ హ్యాస్ ద ఈసీ మీటింగ్ బీన్ కాల్డ్ టు డిసైడ్ ద ఎలక్షన్ ప్రాసెస్. వై ఇస్ ద జనరల్ బాడీ నాట్ yet held yet? I request you to please address this apprehensions. భయపడుతున్నాం దానికి మా నుంచి లెటర్ వెళ్ళింది. ఎందుకంటే ఇవన్నీ చదివితే మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది కాబట్టి మీకు పంచుతాం, మీరే చూడండి. దానికి సమాధానం మేము వెంటనే ఏప్రిల్ 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజు గారికి ఈమెయిల్ పంపించాం మరుసటి రోజు, సేమ్ డే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా ఫస్ట్ సెప్టెంబర్ టు సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ అన్ని పూర్తి అవడానికి ఏప్రిల్, మే, జూన్ అవుతుంది. జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకుని చేయాలి. మధ్యలో అది మారింది ఎందుకో. జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు, ఇండస్ట్రీకి ఒక పెద్ద మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ని ప్రపోజ్ చేశారు. మీరు సెప్టెంబర్ పెట్టండి, అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు. ఒక విజన్తో మేము వచ్చాం. ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి
ఇక్కడ హైదరాబాదులో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి మేము ప్రకాష్ రాజ్ గారికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి మీడియా సోదరులకి మీడియా లేకుండా ఏమీ ఉండదు, వారికి స్పష్టంగా చెప్తున్నాం. మన మెంబర్స్ అందరికీ 900 మెంబర్స్కి కుటుంబం 900 మెంబర్స్. మొన్న ప్రకాష్ రాజ్ గారు షాక్ అయ్యాను, 500 మెంబర్స్ అన్నారు, మళ్ళీ ఓటర్స్ అన్నారు, కన్ఫ్యూషన్లో ఉన్నారు. 27 మంది సభ్యులు అన్నాడు, ఎగ్జిక్యూటివ్ 26 మందే ఉన్నారు. దెర్ ఇస్ నో డేటా. ఆయన డేటా కావాలని అడిగాడు, ఆయన డేటా అందిస్తామని నేను వచ్చాను ఇవాళ. ఈ డేటా ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏం చేశామనేది ఒక్క 10 నిమిషాలు మీరు ఓపికగా నాకు టైం ఇవ్వాలి, స్పష్టంగా మేము చెప్తాం. మాలో ఇప్పటికీ 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అసోసియేట్ మెంబర్స్ 29 మంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా అసలు ఎవరికి ఏమి ఇస్తే ఎవరు కోప్పడతారు, ఒక స్కూటర్ ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే కోప్పడతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు వెల్ఫేర్ కమిటీని నేను ప్రాణం పోసి మేమందరం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, శివబాలాజీ జనరల్ సెక్రటరీగా, నేను జాయింట్ సెక్రటరీ, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫస్ట్ మేము తీసుకుంది ఏంటంటే భారతదేశంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోమనండి, ఏ అసోసియేషన్లో జరగలేదు ఇంత అర్లీగా. ఈ యొక్క 700 మంది పై సభ్యులు ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకి పరిష్కారం, దానికి ఏం పరిష్కారం కూడా తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోపెట్టి 6 నెలలు కష్టపడితే ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరు ఎల్లోలో ఉన్నారు, దీన్ని బట్టి ఇవాళ జరుగుతుంది. సో డేటా ఎప్పుడూ ఇచ్చేసాం. సర్వే అనేది ఒక చరిత్ర మాలో, దీన్ని బట్టే ఇప్పుడు కాదు, రేపు ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు ఎవరు ప్రెసిడెంట్కి వచ్చినా కూడా ఈ సర్వే పట్టే వస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ అద్భుతంగా చేశారు. నా వంతు, మా వంతు, అందరి వంతు, మా కమిటీ 26 మంది చెప్తున్నారు, అందరూ ఏం చేయాలో చేశాం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఒక ఆర్టిస్టు 10,000 పంపించండి దహనానికి లేదన్న ఫోన్లు నాకు చాలా వచ్చేది. మేము వచ్చిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం 728 పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. 728 పీపుల్, నోట్ ఇట్. ఎందుకు మిగతా వాళ్ళకి కాలేదంటే వయసు మించిన వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు తప్ప, ఇంటింటికి అడిగి 728 మందికి ప్రాణరక్షణ కల్పించాం. ఇది మా విషయంలో భాగం. అప్ టు 70 ఇయర్స్ అయితే ఎల్ఐసిని రిక్వెస్ట్ చేసి 78 ఇయర్స్ వరకు కూడా పెంచి పెద్దలకు కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు సఫర్ అవ్వకూడదని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. ఇందులో ఈ కుటుంబాలు చాలామంది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ని 3 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే విత్ ఇన్ 48 అవర్స్, 24 అవర్స్ ముందు చెక్ రిలీజ్, తర్వాత మేము ఇన్సూరెన్స్ తీసుకున్నాం. గుండు హనుమంతరావు గారు ఫ్యామిలీకి చెందింది, దేవదాస్ కనకాల గారి ఫ్యామిలీకి చెందింది, వేణుమాధవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, గీతాంజలి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, జయప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, రాళ్లపల్లి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, టిఎన్ఆర్ ఫ్యామిలీకి వెళ్ళింది, ఇంకా చాలా మందికి వెళ్ళింది. 16 మందికి మేము 48 లక్షల రూపాయలు, అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అత్యధిక క్లిష్ట పరిస్థితుల్లో వారికి మేము అందించాం. ఎందుకంటే ప్రాణరక్షణ, ఆర్టిస్ట్ చచ్చిపోయినప్పుడు సినిమాలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ రక్షణ అనేది ఒక కవచం ఆ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళు అతన్ని ప్రోత్సహించారు కాబట్టి. ఎస్, నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో కరోనాలో చూస్తున్నారు, ఒక హాస్పిటల్కి వెళితే 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం, ఎవరి నుంచి ఇస్తాం? 314 మెంబర్స్కి అడిగిన వాళ్ళకి మా ఇన్సూరెన్స్ చేసింది. ఫస్ట్ టైం చరిత్రలో నేను చెప్తాను.
అంటే 314 సభ్యులంటే 617 ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపితే 931 ప్రాణాలకి మేము మెడికల్ రక్షణ ఇచ్చాం. ఇది విజన్ కాదా? ఇది మా చరిత్రలో హిస్టరీ. అందరు ప్రెసిడెంట్లు వాళ్ళ వంతు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. మా చరిత్రలో చెప్పమనండి, ఇంతమందికి ఎప్పుడన్నా ఇన్సూరెన్స్ అయిందా చెప్పమనండి. ఎందుకంటే కరోనాలో ఫుడ్కి డబ్బులు లేకుండా పరిస్థితుల్లో ఇది ఇచ్చాం. తర్వాత 96 లక్షలకి ఈ మా మెంబర్స్ దీన్ని వాడుకున్నారు. కరోనాలో పెన్షన్స్ 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈ టర్మ్లో 6000 చేశాం. 3000 చేసి 6000 చేశాం. 214 ఎవరి టైరన్నా కానివ్వండి, మొత్తం 5 మందికి మెంబర్స్కి నామినల్గా 1000 రూపీస్ వెళ్ళేది. మేము ఇప్పుడు 33 మందికి 1,86,000 ప్రతి నెల పెన్షన్లకు ఇస్తున్నాం. ఇది మాకొచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్లో ఇస్తున్నాం. ఇప్పుడు అంటే 800% పెన్షన్లు పెంచాం. పొట్టి వీరయ్య గారు చనిపోతే ఆమె కూతురు ప్రాధేయపడితే ఆయన పెన్షన్ని పొట్టి వీరయ్య కూతురికి ట్రాన్స్ఫర్ చేశాం ఫిజికలీ ఛాలెంజ్డ్ కింద. ఇవన్నీ కూడా సమయం ఇచ్చి అందరినీ కలుపుకొని అందరూ అందుబాటులో ఉండి ఎవరికి కావాల్సింది వాళ్ళకి చేస్తూనే వస్తున్నాం. మెంబర్షిప్ 1,00,000 రూపాయలు చాలా ఎక్కువ ఉందండి అని చాలామంది యువత ఇస్ ద ఫ్యూచర్, యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ మా. యువత రావాలి, మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి, యువత రావాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చరిత్రలో కమిటీ ఆమోదం తీసుకుని 1,00,000 రూపాయల నుంచి 90,000 10,000 తగ్గించి 90,000కి ఇచ్చాం మెంబర్షిప్. అంతేకాదు యంగ్స్టర్స్ న్యూ కమర్స్కి ఈజీగా ఉండాలని 1,00,000 రూపాయలని 4 విడతలుగా తీసుకుని 1 సంవత్సరంలో కట్టండి లేదా 1.5 సంవత్సరంలో కట్టండి అని ఇన్స్టాల్మెంట్లో ఇచ్చాం. 87 మెంబర్స్ ఇప్పటికి చేరారు. 82 lakhs మాకు జమ అయింది. మరి మా కమిటీ సరిగ్గా పనిచేయకపోతే, పనులు జరగకపోతే, మా మీద నమ్మకం లేకపోతే, మా మసకపారి ఉంటే 87 మంది కరోనాలో చేరతారా అండి? నేను అడుగుతున్నా. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ మా ఆడిటర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ సంవత్సరం 11,32,467 రూపాయలు మాకు రీఫండ్ వచ్చింది. ఇది హైయెస్ట్ ఇన్ ద మా హిస్టరీ ఆఫ్ 26 years. ఇది హైయెస్ట్ అమౌంట్. అందరి కమిటీ యొక్క కృషి, మా ఆడిటర్ గారి కృషి. కళ్యాణ లక్ష్మి పెళ్ళికి కావాలన్నప్పుడు నాకు తెలుసు, నన్ను అడుగుతారు చాలామంది, ఎవరన్నా ఒక 20,000 30,000 చదువుతారా అని. అలా ఉండకూడదని కళ్యాణ లక్ష్మి లాస్ట్ టైం శివాజీ రాజా ఉన్నప్పుడే మేము ప్లాన్ చేశాం. ఈసారి మొదటి కళ్యాణ లక్ష్మిది 1,16,000 రూపాయలు పద్మా జయంతి గారికి శ్రీ కృష్ణరాజు గారు, శ్యామలా కృష్ణరాజు గారు ఇచ్చినటువంటి అమౌంట్తో ఫస్ట్ ప్రారంభించాం పిల్లల పెళ్ళిళ్ళ కోసం. ఇది విజన్ కాదా? తర్వాత మాకు అప్లికేషన్స్ ఏం రాలేదు, ఎవరికి వచ్చినా చేస్తాం. తర్వాత ద్విచక్ర వాహనాలు 77,000 చొప్పున ముగ్గురికి పంచాం. 2,31,000 అయింది. ఎందుకంటే ఆర్టిస్టులు బస్సుల్లో పోవడం కష్టం, వాళ్ళకి ద్విచక్ర వాహనాలు ఉంటే ప్రజల్లో కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారని పంచాం. ఇది స్పాన్సర్షిప్ నుంచి పంచాం, మా బడ్జెట్లోంచి మేము తీయలేదు. మెయిన్గా మేము సర్వే చేసినప్పుడు, లాస్ట్ పేజ్ మేము సర్వే చేసినప్పుడు చాలామంది కళాకారులు, వృద్ధ కళాకారులు, కొత్త వాళ్ళు చాలామంది అడిగింది ఏంటంటే, మాకు డబ్బులు వద్దండి, అవకాశాలు ఇప్పించండి, మాకు స్థిర మీద కనబడాలంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మాకు.
వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం పెట్టి ఒక బ్రోషర్ తయారు చేసి స్వర్గీయులు దాసరి నారాయణరావు చేత రిలీజ్ చేయించి జాబ్ కమిటీ అని ఒక కమిటీ ఎప్పుడన్నా చరిత్రలో ఉందా ఫస్ట్ టైం పెట్టి గౌతమ్ రాజు గారు వీళ్ళందరూ లక్ష్మీకాంతరావు గారు మా ఎక్స్-అఫీషియో మెంబర్ వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ పెట్రోల్ వేసుకుని వాళ్ళు తిరిగి దాదాపుగా 35 మెంబర్స్, చాలామంది పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈసారి కూడా జీవిత రాజశేఖర్ గారు ప్రారంభించింది. వెళ్ళాం, బ్రోషర్స్ తీసుకుని డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కలిసాం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, రైటర్స్ కౌన్సిల్. కానీ దురదృష్టవశాత్తు కరోనా వచ్చి ఆగిపోవడం జరిగింది. జాబ్ కమిటీ ఎప్పుడూ లేదు, మేము పెట్టింది, మేము నడిపాం. తర్వాత 25 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు ఒక యాంథమ్ని తయారు చేసి ఒక యాంథమ్ని విడుదల చేస్తే శభాష్ అన్నారు అందరూ కూడా. అందరూ ఆ యాంథమ్కి సల్యూట్ చేశారు. ఇది రాటిఫై చేశాం జనరల్ బాడీలో. తర్వాత నేను చెప్పుకోవడానికో పొగడటానికో కాదు, కానీ నా కమిట్మెంట్, మా ఫ్యామిలీ కమిట్మెంట్ కూడా నేను చెప్పాలి. కరోనా టైంలో కూడా ఏ ప్రోగ్రాం లేనప్పటికీ మా విన్నపం మేరకు 30 లక్షల రూపాయలు విరాళం వచ్చింది. 30 లక్షల రూపాయలు అంటే మెంబర్షిప్ ఎన్నికలైతే ₹1,00,00,000 దాటి 30 లక్షల రూపాయల విరాళంలో జీవిత రాజశేఖర్ గారు వాళ్ళు సినిమాలు వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నారు. తర్వాత 15 ఫస్ట్ లాక్డౌన్లో ఆకలి అన్నం లేనని పరిస్థితిలో చాలామంది ఫోన్లు వచ్చినప్పుడు నేను అందరితో ఒక మెసేజ్ పెట్టి పర్సనల్గా, నేను లాక్డౌన్లో నాకు సినిమాలు లేవు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెల్ ఆఫ్, 900 మందికి మెసేజ్ పెట్టాను. మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాను 10,000 వెంటనే అంటే 150 మంది అప్లై చేసుకుంటారు. 130 మంది అప్లై చేసుకున్నారు. అంతేనా? 140 మంది అప్లై చేసుకుంటే వీళ్ళందరూ మా కమిటీ అంతా పనిచేసి రాత్రింపగళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తీసి మళ్ళీ కరోనాలో ఆఫీసులకు వెళ్ళి మా ఆఫీస్లో వితిన్ 1 వీక్ 10,000 రూపాయలు 14 లక్షలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే మొన్న కూడా చెప్పిన ఉన్నారు. ఆ రోజుల్లో ఆపరేషన్ అండి, ఈ 10,000 నాకు చాలా హెల్ప్ అయింది, తిండికి హెల్ప్ అయింది, రకరకాలుగా థ్యాంక్స్ చెప్తూ ఇప్పటికీ నాకు రకరకాల స్టేట్స్, తమిళనాడు, కర్ణాటక, ఇక్కడందరూ కూడా పంపించాం. పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ బట్ లిస్ట్ ఉంది. ₹1,00,000 చిరంజీవి గారు చేస్తున్నటువంటి మంచి పని సిసిసి కూడా ₹1,00,000 నేను డొనేట్ చేశాను. రాత్రి చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు, 9:30కి ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందించారు. చాలా బాగా పనిచేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నావు, సొంత డబ్బులు నీ సబ్బులు ఈ టైంలో పంచడం అనేది మంచిది, సిసిసికి కూడా ₹1,00,000 ఇచ్చావు, చాలా హ్యాపీ నేను నరేష్ అంటే. నిజంగా నేను సంతోషపడ్డాను. కృష్ణరాజు గారు నీకెంత తోడ్పడతాను, ఎంత కావాలో చెప్పు, ఎవరికి ఏం కావాలో నేను చూస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది పెద్దలు ముందుకు వచ్చారు. కాబట్టి మా అమ్మ ఘట్టమనేని విజయనిర్మల గారు, ఆమె ఎప్పుడూ ఏ పదవి కోల్పోలేదు. ప్రతి నెల 5వ తారీఖు సాయంకాలం నేను షూటింగ్లో ఉంటే ఫోన్ చేస్తుంది, మాకు 15,000 పంపించావా? ప్రతి నెల పెన్షన్ల కోసం 15,000 ప్రతి నెల పంపించేది. 3 గంటలకంతా నాకు ఫోన్ వస్తుంది, బ్యాంక్ వెళ్ళిందా మాకు చెప్పాను. ఎందుకోసం? మా కోసం, ఏ స్వార్థం లేకుండా మా కోసం. అంతేకాక నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమ్మ ఫండ్స్ తక్కువ ఉన్నాయంటే మా ఆఫీస్కి వెళ్ళి మా చేంబర్లో 5 లక్షల రూపాయలు ఆమె కష్టార్జితం నుంచి ఒక మహిళ మా అమ్మ డొనేట్ చేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డే ఎన్ని సంవత్సరాలు, 78 ఏళ్ళు అంటే 78,000 ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. 10 సంవత్సరాలుగా ఇస్తుంది. ఇప్పటికీ 30 లక్షల రూపాయలు ఆమె మా కోసం ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు నేను దాన్ని 20,000 రూపాయలు చేశాను.
20,000 రూపాయలు చేశాను దాన్ని. 20,000 ప్రతి నెల పంపిస్తున్నాను. ఈ 3 నెలలుగా ఇన్సూరెన్స్ కోసం ఆపి ఇన్సూరెన్స్కి దాన్ని జమ చేస్తున్నాను. ఇది నేను ఏదో గర్వంగా చెప్పుకోవట్లేదు. మా కోసం ఏ పదవి ఆశించకుండా నేను 20 ఏళ్ళగా మెంబర్ని. మరి 20 ఏళ్ళగా ఏ పదవిలో నేను లేనే నేను వచ్చి ప్రెసిడెంట్ అవుతాను ఇప్పుడు నేను వెంటనే అనలేదే. నన్ను దాసరి గారు పిలిస్తే, కేశవ్ గారు పిలిస్తే వెళ్ళాను, అక్కడి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. ఈ తర్వాత నేను కూడా విరమించుకుంటాను. నేను ఈరోజు డిసిప్లినరీ కమిటీ నన్ను విరమించుకోమంటే నేను ఈరోజు కూడా ఈ పనులన్నీ చేశాను. మేమందరం విరమించుకుంటాం, మేమందరం రిజైన్ చేస్తాం. వీఆర్ రెడీ. ఎందుకంటే ఇక్కడ ఎవరూ పదవుల కోసం లేరు. ఎవరికి వాళ్ళు మా కరోనాలో శివబాలాజీ జీవిత గారు, నేను ట్విట్టర్లో కూడా వచ్చింది, హాస్పిటల్ బెడ్స్ కావాలంటే అరేంజ్ చేసి, డబ్బులు కావాలంటే 25,000 30,000 ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించి, మెడిసిన్స్ అరేంజ్ చేసి, మొన్న ఒక పెద్ద నటి పేరు చెప్పకూడదు, ఇంజక్షన్స్ లేవు, నా భర్త చనిపోతున్నాడు, మొన్న కొడుకు చనిపోయాడంటే వెంటనే 40,000 ఒక ఇంజక్షన్ అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, శ్రీ మదన్ మోహన్ రెడ్డి గారు అరవింద్ ఫార్మా, ఆయన వెంటనే 5 ఇంజక్షన్లు పంపించారు 40,000 చొప్పున. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్కొక్క డోస్ 40,000 దీనికోసం చేస్తాం, పేరు కోసమా? నేను వెళ్ళిపోతున్నా కదా బయటికి, ఎందుకు నన్ను ఇంకా హింసిస్తారు? మేము హింసకి లొంగం, హింసకి లొంగం. నేను ఈసారి ఇన్సూరెన్స్కి ఇబ్బంది ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టాను. ఆశ్చర్యం ఏంటంటే బాంబే నుంచి నా మిత్రుడు హిందీ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఫస్ట్ 90,000 పంపించండి, హ్యాట్స్ ఆఫ్. కృష్ణరాజు గారు ఫోన్ చేసి నీకు ఎంత కావాలని అడిగారు. అబ్బే ఏముందండి నేను ఇస్తాను, మీరు ఎంత తోస్తే అంటే నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తానని ఆయన అన్నారు. రావు రమేష్ గారు వెంటనే 30,000 పంపించారు. నా ఫ్రెండ్స్ చాలామంది, జిఎంఆర్ గారు, రవీందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రామారావు, ఇట్లా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు కూడా మా కోసం ఇస్తున్నానండి, ఇది మీకోసం ఇవ్వట్లేదు, మా కోసం ఇస్తున్న నా ఫ్రెండ్స్ అందరు ఇచ్చారు. నేను ఈసారి 10 మందిని దత్తత తీసుకుంటున్నాను 3 లక్షల రూపాయలు ఇచ్చి. రైట్, ఇది నేను చేసిన పనులండి. నేను ఒకటే అడుగుతున్నాను, లాస్ట్ నా స్పీచ్ ఇవ్వలేదు, డేటా ఇచ్చాను. డేటా మీకు కూడా స్వహస్తాలతో నేను పంచుతాను. మేము ఇది కథలు చెప్పట్లేదు, విజన్తో వచ్చాం, డివిజన్ని కలుపుకుపోవాలనుకుంటున్నాం. ఎన్నికలు అనివార్యం కాకుండా డిసిప్లినరీ కమిటీ ఉంది, అందరం కలిసి చేయాలనే మా ప్రయత్నం. మహిళకి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను డిసిప్లినరీ కమిటీ కూడా ప్రపోజ్ చేశాను. అందరికీ ఎవరన్నా రావచ్చు, ఒక మహిళకు అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఒక మహిళ ఓడిపోయింది, మహిళకు అవమానం జరిగింది, మనం ఇవ్వాలన్నా నేను కాదంటలే, ఇప్పుడు కూడా మహిళకి ఇద్దామన్నా నేను సిద్ధం. అందరం కలిసి ఒక దాటికి వద్దాం, చేద్దాం. ఎందుకు అంత తాపత్రయం? వాడ అందరం కలిస్తేనే కదమ్మా. కృష్ణరాజు గారు నిన్న మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నానండి అని చెప్పాను. అది ప్రెసిడెంట్గా నీ హక్కు, నువ్వు ఏం చెప్తే కరెక్ట్గా నీ రికార్డ్స్ వరకు చెప్పు, ఎందుకంటే కాంట్రవర్సీస్ వద్దని చెప్పడం జరిగింది. ఆయన వంతు ఆయన ఒకటి చెప్పన్నారు ప్రెస్కి, కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, మా ఒక దిగ్గజం, 100 ఏనుగలు ఇందులో ఉంది, సినీ పరిశ్రమ ఇందులో ఉంది. మాని డిస్టర్బ్ చేయడం, మాని కూల్చడం అనేది సాధ్యం కాదు ఎవరికి. అందరం కలిసే ఉంటామని చెప్పమన్నారు కృష్ణరాజు గారు. నేను మీకు చెప్తున్నాను మిత్రులారా, నేనేమి మీతో కథలు చెప్పలేదు, ఉన్నవి చెప్పాం. నిన్న ప్రకాష్ రాజు గారు డేటా అంటారు కాబట్టి డేటా అన్ని రెడీ చేసాం, మీకు ఇస్తున్నాం, వారికి పంపిస్తాం. విజన్ అన్నారు కదా, ఇంతకంటే విజన్ ఏముంటుంది? ఒకటి ఫైనల్గా చెప్తున్నా, బైలాస్లో ఏముందంటే, బైలాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, బైలాస్లో ఈ సంస్థ ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం పనిచేయాలని ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని పనులు చేశాం.
2 సంవత్సరాల్లో 1 సంవత్సరం కరోనా అసమర్థి ఇవన్నీ దాటి అందరిని కలుపుకోవాలని చేసి నా కోసం కాదు, వీళ్ళ కోసం కాదు, ఎవరి కోసం కాదు, అందరూ కలిసి ఉండాలని చేస్తున్నాం. కాబట్టి భవనం అనేది మా కార్యాలయమా, మా భవనమా? మాకి ఖచ్చితంగా 25 సంవత్సరాల్లో ఇంతమంది ప్రెసిడెంట్స్ వచ్చారు, జరగలేదు కదా. కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ లోపల కరోనా వచ్చింది, ఈ లోపల ఎలక్షన్స్ వచ్చింది. ఎందుకు రాదు భవనం? ఖచ్చితంగా వస్తుంది. మా భవనం చెయ్యాలి. మా భవనంలో ఎంతమంది కూర్చుంటారు? 10 మంది కూర్చుంటారు. వాళ్ళకి వసతులు ఇచ్చి కంఫర్టబుల్గా పనిచేయడానికి మా భవనం, అంతే కదా. భవనం అంటే ప్యాలెస్, కార్యాలయం అంటే ఆఫీస్. ఖచ్చితంగా మా భవనం మంచి ఒక కార్యాలయాన్ని చేయడానికి మేము కూడా తోడ్పడతాం. ఎవరు ముందుకు వచ్చినా తోడ్పడతాం, మేము చేస్తాం, మేమున్నాం, మా వంతు తోడ్పడతాం. కాబట్టి సైలెన్స్ ప్లీజ్. హలో హలో హలో. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఫైనల్గా రండి, ఇప్పటికి కూడా చెప్తాం, కలిసి పనిచేస్తాం. డిసిప్లినరీ కమిటీని సంప్రదిస్తాం. ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు డిసిప్లినరీ కమిటీని మనమే పెట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ని తీసుకొస్తాం అనుకున్నప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది ఒక ప్యానల్ కూడా. ఇంతవరకు ఇన్సూరెన్స్ పనులు కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్కి రెడీ చేసుకుంటాం, కొంత డబ్బులు పెట్టుకుని రెన్యువల్ చేయడానికి. ప్రాణాలు ఇక్కడ విలువెల్లాడుతున్నాయి, ఆరోగ్యం లపటప కొట్టుకుంటుంది. ఈ పరిస్థితిలో ప్యానల్ పెట్టడం, ఎగ్జిక్యూటివ్ అవ్వాలి, జనరల్ బాడీ అవ్వాలి. సెప్టెంబర్ వరకు టైం ఉంది. నేను క్లియర్గా మెసేజ్ పెట్టాను ఇక్కడ. అయిన తర్వాత నోటిఫికేషన్ ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలి, ఎలక్షన్ నేను జరిపించి హ్యాండ్ ఓవర్ చేసి ఛార్జ్ ఇచ్చి వెళ్ళాలి. మరి అక్కడ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్యానల్లో నిలబడి. మరి అక్కడ కొంతమంది మా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. ఫోర్స్లో ఉన్న కమిటీ ఉంటే ఒక ప్యానల్కి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు. నేను క్వశ్చన్ చేస్తాను. జై మా, జై హింద్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఈ మెసేజ్ ఉట్టి మా మెంబర్స్కి మాత్రమే. నార్మల్ పబ్లిక్ ప్లీజ్ భరించండి అప్పట్ల. అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఎన్నోసారి మా డైరీ ద్వారా కానీ లేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఏదైనా ఒక చిన్న ఒక మీడియా ద్వారా ఇలా మా మెంబర్సే వచ్చి మాట్లాడినప్పుడు ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రూఫ్స్ తోటి వాళ్ళకి అందరికీ 900 మెంబర్స్కి మేము వచ్చేసి మెసేజెస్ కానీ లేకపోతే లెటర్స్ కానీ పంపించేస్తుంది. టూ మచ్ ఆఫ్ టీడీఎస్ వర్క్ చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏమంటే మీడియా వల్ల మేము సింపుల్గా చెప్పేస్తున్నాము, సో ఈజీగా వెళ్ళి రీచ్ అయిపోతుంది. అందుకోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ మీరు ఏం చూసారంటే నిజంగా మేము రీకలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మాకు 3 hours పడుతుంది. 3 hours పడుతుంది అనమాట. మొత్తం ఈ వర్క్ అంతా ఏం చేస్తాము, డేటాస్ అన్ని మళ్ళీ తీసుకొని ఎవ్రీ డేటా మా మెంబర్స్ చెప్తున్నాను, ఎవ్రీ డేటా మన ఆఫీస్లో రికార్డ్ అయి ఉంది. ఆ లిస్ట్ మీకు ఎవరు డౌట్ అయినా కూడా నన్ను డైరెక్ట్గా అడగచ్చు, మెంబర్స్ ఎవరికైనా డైరెక్ట్గా అడగచ్చు. ఆఫీస్లో వెళ్ళి సురేష్, గణేష్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడచ్చు. సో మీడియాలో ఏ ఆర్టిస్ట్ ఏం మాట్లాడినా మీరు ఫస్ట్ క్రాస్ చెక్ మా ఆఫీస్లో చేసుకోండి. సో ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా నేను వచ్చేసి పోటీ పడ్డాను. యాక్చువల్గా నరేష్ గారే వచ్చేసి నన్ను ఇన్వైట్ చేశారు. సార్ ఏదైనా పర్వాలేదు, మీన్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావడానికి నేను వచ్చేసి ఇంట్లో ఆలోచించుకొని మేము డిసైడ్ అయిన తర్వాత సరే అనేసి సరే ట్రై చేద్దాం. బికాస్ నరేష్ గారు నాకు ముందు నుంచి తెలుసు, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. సో మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాం, నీకు ఏది బెటర్ అనుకున్నా, ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాను, నేను ఓటింగ్ వరకు వచ్చాను తప్ప లోపల పనులు ఏం నేర్చుకోలేదు, నేను మీ ఇష్టం చెప్పాను. జాయింట్ సెక్రటరీగా వచ్చేసి పోటీ చేయమన్నారు, పోటీ చేశాను, విన్ కూడా అయ్యాము. ఫస్ట్ 2 months అంటే ఫస్ట్ అబ్జర్వింగ్లోనే ఉన్నాను నేను. మా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా అబ్జర్వింగ్ ఉండేది. ఫస్ట్ నేర్చుకుంది ఏంటంటే అక్కడ గొడవలే. నిజంగా చెప్తాను, నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను. ఫస్ట్ అయితే గొడవ నేను క్లారిఫై చేస్తాను సార్. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెంట్ ప్యానల్స్. నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే ఓటింగ్ చేసేటప్పుడు కూడా ఒక ప్యానల్ గెలిపించండి. మీరు అటు ఇటు ఇచ్చేస్తే ఏ పనులు జరగదు అక్కడ. ఎందుకంటే నేను అది నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అది. సో అందరికి వచ్చేసి లేదు ఇక్కడ క్వశ్చన్ చేయడం కాదు, మీరు వర్క్ చేయండి, వర్క్ చేసి కలిసి వర్క్ చేద్దామంటే కూడా ఫస్ట్ క్వశ్చన్కే రెడీ అందరూ. సో నేను ఇవన్నీ పట్టించుకోలేదు. ఇంకా అన్ని పక్కన పెట్టేసి నేను వచ్చి ఆఫీస్కి వెళ్ళి నేను వర్క్ మాత్రమే నేర్చుకున్నాను.
2 months వర్క్ నేర్చుకున్నాను. మొత్తం డేటా హిస్టరీలో ఏం జరిగిందో మొత్తం తీసుకొని మనం ఏం చేయగలుగుతాం సార్ దగ్గర డిస్కస్ చేసి, జీవిత గారి దగ్గర డిస్కస్ చేసి, కొన్ని మేము మీటింగ్స్లో పెట్టిన, అంటే మా ఈసీ మీటింగ్స్లో పెట్టిన, ఇది కుదరదు ఫస్ట్ మాకు చెప్పండి, ఇది ఆన్సర్ చెప్పండి అంటే వర్క్ మీరు ముందు మీరు ఫస్ట్ అజెండాని ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి. ఏం అజెండా పెట్టామో అది ఫినిష్ చేసుకున్న తర్వాత మనం మీద మాట్లాడుకుంటామంటే ఫస్ట్ ఈ కాన్వర్సేషన్స్ ఎక్కువ పోయేది. నిజంగా వచ్చి అందరిని పక్కన నేను చెప్తున్నాను కదా, ఎవ్వరు మాటలు వినకుండా మేము మాత్రం వర్క్ చేస్తూనే ఉంటాం, ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తుంటాం. ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా ఆన్సర్ గట్టిగా చెప్పేవాళ్ళం. మా విజన్ ఉట్టి వర్కే ఉండింది, ఏమేమి చేయాలి ఇవన్నీ మేము క్రాస్ చేసామంటే నిజంగా అంత ఈజీ కాదు. మేము చాలా నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ చాలా అగ్రెసివ్ చేశాం మేము. ఇది దీంట్లో రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు. రాజీవ్ కనకాలకి షోల్డర్ పెయిన్ ఉంది, సో తను రెస్ట్ తీసుకున్నాడు 2 monthsగా, ఇంకా రెస్ట్లో ఉన్నాడు. కాబట్టి మీరు డైరెక్ట్గా ప్రెస్ వాళ్ళు మీరందరూ ఫ్రెండ్స్ ఉన్నారు డైరెక్ట్గా రాజీవ్ కనకాలకి అడగచ్చు. సో ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క కరోనా టైంలో ఒక్కొక్క మా మెంబర్స్ పేషెంట్ అయినప్పుడు బెడ్స్ దొరకలేదు, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా దొరకట్లేదు. నైట్ 3 o'clock కాల్ చేసేసి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంది, వాళ్ళు స్ట్రక్చర్ తీసి బయట పెట్టేశారు. అంటే ఆర్టిస్టులు అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారండి, దాని వెనక వచ్చేసి ఇంకా తక్కువైన ఆర్టిస్ట్ అంటే ఫేస్ వాల్యూస్ తెలియని వాళ్ళు ఉంటారు. అది మనకు తెలుసు, మన మెంబర్ కాబట్టి మేము పర్సనల్గా వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి మాకు తెలుసు. హాస్పిటల్స్లో అవన్నీ చూసుకోవట్లేదు, స్ట్రక్చర్ తీసి బయట పెట్టేస్తారు నైట్ 3 o'clockకి. ఆ రోజు నైట్ మేము ఫోన్ చేసి నా సార్కి మెసేజ్లు పెట్టేసుకొని మార్నింగ్ 6 o'clockకి ఆయన ట్రై చేస్తే నెక్స్ట్ డే 3 o'clockకి మాకు దొరికింది. ఇంత టఫ్ ఫేస్ చేసాం మేము. సో చేస్తూ అందరి దగ్గర సర్వీస్ కోసమే చూసుకుంటూ, సర్వీసే మా ద మెయిన్ కోసం పెట్టుకొని మేము ముందుకే వెళ్ళాము. ప్రతి వర్క్ వెనక ఎమోషన్ ఉందండి, ప్రతి వర్క్ మేము చేసిన దాంట్లో ఒక ఎమోషన్ ఉంది. మీరు ఏమీ జరగట్లేదు అనేసి ఒక చిన్న మాట అనేస్తే చాలా బాధగా ఉంది. మేము అది నిజంగా వచ్చేసి ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా రావచ్చు. ఈ కమిటీ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇంకా 2 months ఉంది కదా. నేను చెప్పేది ఎలక్షన్ సార్, 2 months ఉంది కదా, ఇంకా 2 months ఇంకా వేచి, ఇంకా 2 monthsలో మాకు ఇంకా పని ఉంది. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టిస్టులు డబ్బులు కట్టుకోలేకపోతున్నారు మన లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్కి. సో దానికి మేము మొబైల్ మన ఫండ్స్ తీసుకోకుండా బయట నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీరు అడాప్ట్ చేసుకోండి, 30,000 rupees ఒక ఆర్టిస్ట్కి ఇన్సూరెన్స్ అవుతుంది, మీరు అడాప్ట్ చేసుకుని ఎంత నేను పర్వాలేదు చెప్పేసి ఇంకా గ్యాదర్ చేస్తున్నాం మేము. దీంట్లో ఇప్పుడు దాకా ఒక 15 lakhs దాకా తీసుకున్నాం, ఇంకా మేము చేయాలి. సో ఈ టైం కూడా వచ్చి వేస్ట్ మాకు. మేము మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తూనే ఉండాలంటే కుదరదు. మీరు వర్క్ చేస్తే, లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటే వచ్చి తెలుసుకోండి, వెయిట్ చేయండి, మేము ఫినిష్ చేసి హ్యాపీగా వెళ్తాం మేము. సో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఎవరైనా రావచ్చు, వచ్చేది ఒక బాహుబలి లాగా రావద్దు, వారియర్స్ లాగా రావద్దు, ఒక మదర్ టెరెసా లాగా రండి, సర్వీస్ చేయండి, చెప్పండి, గుర్తింపు ఎలాగైనా వస్తుంది, పని చేస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ తోటి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడకూడదు అనుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే క్షీర నీరాలను వేరు చేసేటట్టుగా ఏదైనా ఇష్యూని బయటికి పంపించాలన్నా, నిజ నిర్ధారణ చేయాలన్నా, అబద్ధమైన నిజమైన వేగంగా గాలిలో వెళ్ళిపోవాలంటే మీ ద్వారానే. ఇక్కడ మేము చాలా అబద్ధాలు వింటూ బాధపడుతూ పంటి బిగున నొప్పిని భరిస్తూ ఉన్నాం. మేము 2 yearsగా ఈ కరోనా వల్ల అందరికీ పెయిన్ వస్తే ఆ పెయిన్తో పాటు ఎక్స్ట్రా పెయిన్స్ కూడా మాకు వచ్చాయి. ఇందులో ఆ పెయిన్స్ ఏంటంటే, అంటే అమ్మ అంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది, పునర్జన్మ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ. ఈరోజు ఎక్కడో పుట్టిన ఒక అమ్మాయి కరాటే కళ్యాణ్గా ఇక్కడ పేరు వచ్చింది అంటే ఇండస్ట్రీకి నేను రుణపడి ఉండాలి. అదే పని నేను నాకు పేరు వచ్చినా రాకున్నా నేను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడతాను, గట్టిగా సమాధానం చెప్తాను, గట్టిగా తిట్లు కూడా తింటూ ఉంటాను. బట్ నేను మాట్లాడిన దానిలో నిజం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఫెయిర్గా అప్పుడే మాట్లాడామనుకోండి, తర్వాత ఇది కరెక్టేనేమో అని ఆలోచిస్తారు. మనం ఇప్పుడేదో మసిపూసి మారేడికాయ చేసేస్తాం, తర్వాత నిజం బయటకు వచ్చిన తర్వాత అవహేళన ఫాలో అవుతాం. అలానే అవుతుంది. దయచేసి మీ అమ్మని మీరు కించపరచుకోకండి. అమ్మ ఎంత ప్రేమిస్తారో అలాగే మీకు సినిమా అమ్మ కూడా మీ తల్లిని మీరు బయట వేయడానికి ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు ఏదైనా పని చేస్తారు అంటే మేమందరం కలుపుకోవడానికి వెళ్ళిపోతామని సార్తో పాటు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా ఇప్పటికీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మాతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎందుకు ఫైట్ చేస్తారు? మీకు ఏం కావాలి? అధికార దాహమా? తీసుకోండి. కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి? ఆ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి? ఇప్పుడు ఏమైనా సర్వీస్ మోటో ఉన్న కుర్చీ అండి అది. దానివల్ల ఏం కోట్లు ఎవరు తీసుకెళ్ళట్లేదు.
అర్థం చేసుకోరే, తిరిగి ఇస్తున్నారు అందరూ. లేదు సార్, నేను నన్ను ఆపకండి సార్, నాకు చాలా పెయిన్గా ఉంది చాలా రోజుల నుంచి. ఎందుకంటే సార్ వాళ్ళందరూ భరిస్తున్నారు. నేను ఎవరికి చెడ్డైనా ఎవరికి మంచి అయినా నేను నిజమే మాట్లాడతా. విషయం ఏంటంటే ఒక కమిటీ ఫోర్స్లో ఉంది, అందరు చెప్పేది ఒకటే చెప్తాం, అదే కమిటీ ఫోర్స్లో ఉన్నప్పుడు బైలాస్లో కాదు ఎక్కడైనా సరే మీరు ఇంకొక కమిటీ ఫామ్ చేసి ఒక సినిమా అమ్మని మీరు అమ్మగా భావిస్తూ మేము బిడ్డలం అని చెప్పుకుంటాను మీరు అందరూ కూడా స్టేజ్ మీద మాట్లాడుతుంటే పక్కనున్న మీరు కమిటీలో ఉన్న మెంబర్స్ పక్క నుండి చప్పట్లు కొట్టడం అనేది ఖచ్చితంగా శిక్షార్హులు. వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే మేము ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలా వద్దా? నిజమైతే మీరు అమ్మని గౌరవించండి అని బైలాస్లో ఉందండి, మీరు అమ్మని గౌరవించట్లేదు. పక్కన మీరు అసలు పనికి రాకుండా అసలు ఏం పోయింది, అసలు ఏమైంది, మసిపోయింది, ఏమంటారు మసకబారిపోయింది, లేకపోతే ఇంకొకటి ఎవరైనా పెద్దవాళ్ళు అనొచ్చు కాక, బట్ మీరు సపోర్ట్ చేయకూడదు. మీరు దిగి కామ్గా వచ్చేయాలి. లేకపోతే మీరు దానికి క్వశ్చన్ చేసేవారికి ఎందుకండి ఇలా ఇవన్నీ అవసరం లేదేమో అని మాట్లాడాలి. ఎవరైనా పోటీ చేయొచ్చండి, ఇవాళ నేను కూడా వేయొచ్చు, ఏదైనా పదవిలోకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు, ఎందుకంటే నేను కూడా మెంబర్ని కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో లోకల్ కూడా మాకు అవసరం లేదు సార్, అవసరం లేదు, ఓకే మేము ఒప్పుకుంటాం, మేము తమిళనాడు వెళ్తాం, మేము కూడా పోటీ చేస్తే మాకు ఇస్తారా? అది కూడా అడగట్లేదు మేము. ఇప్పుడు ఆయన వచ్చి ఓటు అయిపోయినా ఆయన పోటీ చేయొచ్చు, ఆయన ఎక్కడ ఏమైనా పని చేయకపోయినా ఇక్కడ వచ్చి మన ఎవరిని పలకరించి ఏమన్నా తిన్నావా లేకపోతే నీ డబ్బులు ఉన్నాయి 10,000 కావాలని అడగకపోయినా వేయచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన మెంబర్, ఒక ఆమె మెంబర్, ఇంకొక అయ్యే మెంబర్, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మా కార్డు ఇచ్చారు కదా, కార్డు ఇస్తే ఏదైనా మాట్లాడచ్చు. నాకు కూడా పదవి కాంక్ష కావాలి కాబట్టి నేను మాట్లాడతా. ఇది కాదు కదా, పని చేస్తున్న వాళ్ళు చేయలేదు అని గుచ్చి చూపిస్తే మాకు చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడడానికి, మా దగ్గర కూడా ఉన్నాయి. మేము కమిటీలో గెలవాలి అనుకుంటే మేమేమైనా పని చేయకుండా గెలుస్తున్నామా? మీరు చూడండి రేపొద్దున ఇవన్నీ సార్ ఇప్పుడు చూపించారు, తప్పులు ఏమన్నా ఉన్నాయనుకోండి ఎవరినైనా నిలబెట్టండి, లేకపోతే కలిసి పనిచేద్దామా? డిసిప్లినరీ కమిటీ దగ్గర పదండి, ఎవరో ఒక మంచి క్యాండిడేట్ని తీసుకోండి, ఖచ్చితంగా మేమందరం ఓటేస్తాం. మేము ఎప్పటి నుంచో పోరు పెడుతున్నాం, 2 years నుంచి కరోనాలో కూడా లోపల కొట్టుకోవడమేనా? కనీసం ప్రతిసారి మీడియాకి అందరికీ మీరు ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారా అన్నట్టుగా బయట మాట్లాడుకుంటుంటే ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడి ఏం చేయాలో అది చేయండి, పని చేయండి. ఒకళ్ళు 10,000 రూపాయలు ఎవరికైనా కష్టంలో ఉన్నా వెళ్ళిపోయింది, ఇచ్చామని చెప్పేసి మంచి పని చేశారంటే నెక్స్ట్ ఇమీడియట్గా మిమ్మల్ని వాళ్ళు అయ్యో మంచి వాళ్ళని వాళ్ళు చెప్తారు, మనం చెప్పుకోకర్లే. ఇలా ఎందుకు ప్రతి ఒక్కరూ మీడియా నేను పెడతాము, ఇదైతే నేను ఒప్పుకోనండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక ఫోర్స్లో ఉన్న కమిటీ 2 months ఇంకా 3 monthsలో మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు దిగిపోమంటే సార్ కూడా చెప్పినట్టు అందరూ దిగిపోతాం. ఒక కమిటీలో మీరు ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తితో ఇంకొకరో నిలబడి అక్కడ మాట్లాడుతున్న వాళ్ళకి మీరు మద్దతు పలికినట్టే. ఇక్కడ ఏదైనా తప్పు మాట్లాడితే మేమందరం మాట్లాడిపోయినా మా మీద కూడా వస్తుంది అదంతా. అది నిజమా కాదా? ఎందుకంటే ఇదైతే మాత్రం పనిషబుల్, ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఎవరికైనా. నేనైనా ఇంకొకరైనా, ప్రెసిడెంట్ గారు అవ్వచ్చు, జాయింట్ సెక్రటరీ గారు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు, ఎవరికైనా ఒకటే రూల్. రాజైనా బంటైనా ఒకటే. ఇక్కడ ఓన్లీ పదవులు ఉన్నాయని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే ఎవరు పడరండి, ఇక్కడ ఇంట్లో వాళ్ళే పడరండి. ఒక కమిటీగా ఉందామని చెప్పేసి ఉన్నప్పుడు కమిటీకి సపోర్ట్ చేయకుండా ప్రతిసారి అడ్డుపుల లేస్తే ఎందుకు పడతాం మేము? మాకేం పని? మాకైతే అవసరం లేదు సార్ నన్ను అంటున్నారా? ఏమో అంటే కొంచెం ఆవేశాలు మాట్లాడుతున్నారు కదా. ఓకే సార్ సారీ, ఏం లేదండి. ఒకటైతే నిజం, మా కమిటీలో మేము పదవిలో ఉన్నాము, ఎది చేద్దాం అనేది మేము పని చేయడానికి వచ్చాం, మా పని మేము చేసాం. మమ్మల్ని ఎన్ని మాటలన్నా ఎంత పించేసినా రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంత కష్టపడి మాకు ప్రతి కరోనాలో ఎంతమంది బెడ్లు నిజంగా మేము ఉన్నామండి, సాక్ష్యం మాకు తెలుసు. ఎవరు ఎంత పెయిన్ భరిస్తుంటే మేము వెళ్ళాము, అర్ధరాత్రి కూడా వెళ్ళాము. జీవితా గారు కూడా చాలా కష్టపడ్డారు. ఇలాంటప్పుడు ఇలా మాట్లాడుతూ అసలు మసక మారిపోయిందని ఏ విధంగా అంటారు సార్? ఏ విధంగా అంటారు మమ్మల్ని? మా వరకు మేము చేయలేదా? ఒకటే, ఇప్పుడు గెలవచ్చు, ఇంకొకరు గెలవచ్చు, రేపు ఇంకొకరికి రావచ్చు అవకాశం. ఆయన అన్నట్టుగా సార్ అన్నట్టుగా మహిళకి అవకాశం ఇస్తే మేము మహిళల తరపున అందరి తరపున చాలా సంతోషిస్తాం. ఎవరైనా కావచ్చు, మీరు ఏకగ్రీవం చేస్తారా చేయండి, సంతోషిస్తాం. లేదా డిసిప్లినరీ కమిటీ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. బట్ ఏది పడితే అది అవతల వాళ్ళ మీద మేము గెలవాలి కదా అని నిందలు వేసి సినిమా ఇండస్ట్రీని బయటపడేస్తానంటే ఏ అమ్మాయి మాట్లాడినా ఏ అబ్బాయి మాట్లాడినా నేను రెట్టాటిసి గట్టిగానే మాట్లాడుతున్నాను. ఎందుకు? నాకు అందులో ఏం వచ్చేది లేదు. తిరిగి ప్రతి ఒక్కరు మంచి, నేను ఒక్కదాన్నే చెడ్డ అవుతున్నాను. ఇక్కడ అందరికీ తెలుసు, పబ్లిక్గా తెలుసు, ఇది నేనేం చెప్పక్కర్లే, నిజం ఇది. నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నా పడుతున్నా. ఎందుకో తెలుసా? మా అమ్మ నాకు అన్నం పెట్టింది, మా అమ్మ నాకు అన్నం పెట్టి నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తల్లి నన్ను ఆదరించింది సినిమా ఇండస్ట్రీ. నాకు విలువ, నాకు ఒక గౌరవం, ఒక విశ్వాసం కూడా ఉంది. ఇది దయచేసి
ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడకండి. మీరు ఏం మాట్లాడినా మాకు పేపర్ పై మేము పెడతాం, మీరు కూడా అలాగే మాట్లాడండి. డిసిప్లినరీ కమిటీ ఉంది, కమిటీ దగ్గర మాట్లాడదాం. ఆడవాళ్ళంటే గౌరవం లేని వ్యక్తుల్ని మేము ఒప్పుకోము, ఇది క్లియర్. ఆ గౌరవం లేదు అన్నది నేను ఇక్కడ మాట్లాడి చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ తాలూకా ఇదేంటో వాళ్ళకి అర్థమవుతుంది. ప్రత్యక్షంగా నేనే బాధితురాలు. ఓకే, ఇవన్నీ నాకు అవసరం లేదండి. ఆడవాళ్ళని గౌరవించిన వాళ్ళు మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు. ఎవరైనా అనవసరం సార్, నేను చెప్తాను. 27 మంది ఉంటారండి, 30 మంది ఉంటారండి, లేకపోతే ఇక్కడ 100 మంది ఉంటారండి. కాదండి, ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే ఇంట్రెస్ట్ తో ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నా. అవసరం వచ్చిన సార్ నేను వచ్చినప్పుడు చెప్తాను సార్. ఇప్పుడు ఎందుకు ఇది కాదండి, ఇది కాదు, నేను మీకు ఇస్తాను, మీకు నేను ఇస్తాను, ఇది కాదు, ఇది అవన్నీ అవసరం లేదు. నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఇద్దామండి, ఇంకా ఉంది కదా చాలా. ఇప్పుడు చెప్తున్నానండి, ఇక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు కదా అండి. ఇప్పుడు ఒకసారి మీరు మీడియాకి ఒక్క నిమిషం నేను చెప్తాను, ఒక నిమిషం మీరు ఉండండి, ఇచ్చేస్తాను. కాంట్రవర్సీ కాదండి ఇక్కడ కావాల్సింది. నాకు కావాల్సింది పాయింట్ అని, మేము పని చేయలేదు అన్నారు, పని చేసామో లేదు మేము చూపించాం. ఇక్కడ మాట్లాడొద్దు మనం అది తర్వాత. ఒక్క నిమిషం ఇది నా ప్రెస్ మీట్, నేను మాట్లాడుతున్నా. ఆమె వస్తున్నానండి. నేను డైవర్ట్ చాలా ఆపేద్దాం, చాలా అదే లేదా హైట్ చేయము. ఒక్క నిమిషం. ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడుతుంది, ఖచ్చితంగా దీని మీద మాట్లాడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డైవర్ట్ అవ్వద్దు. మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, నిన్న మసకపారిపోయింది అన్నప్పుడు జరిగిన పని ఇది, ఇన్ని పనులు చేసామని డేటా వాళ్ళకి అందిస్తున్నాం. మీకు అది ఇంతే ఈ ప్రెస్ మీట్ అండి, ఎవరిని దూషించడానికి కాదు. అది సార్ ఎక్స్క్యూజ్ మీ బ్రదర్స్, ఆమె ఇండివిజువల్గా అందరూ మాట్లాడిన తర్వాత మీ పాయింట్ అడగండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తుంది దాని ఇక్కడ. ఓకే, అందరికీ నమస్కారం సార్. ఇప్పటి వరకు నరేష్ గారు ఏం చేసామో చెప్పారు, ఇది చేశారు. అయితే విషయం ఏంటంటే, అసలు రాజ్యాంగబద్ధంగా కూడా ఒక రూలింగ్లో ఉన్న పార్టీ జనాలు వాళ్ళే ప్రకటన చేసుకుని, ఇందులో ఉన్న మనుషులు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఈ 4 సంవత్సరాల అసోసియేషన్లో పని జరగలేదు, అన్నీ ఇవి జరిగినాయి అన్నప్పుడు ఆ క్యాండిడేట్స్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఖండించలేదు అని అంటే చేయలేదనే కదా లెక్క. అందుకనే మేము చేసామని చెప్పడం కోసమే ఇది పెట్టాము, అది కరెక్ట్. రెండోది ఏంటంటే సార్, ప్రతి మనిషికి నిలబడవచ్చు, ప్రతి ఇది చేయొచ్చు. ఒక యాక్టర్ అంటే ఆడికి ఏంటంటే కొన్ని ఉంటాయి, ఆడి కడుపు కాలుతున్నా నీట్గా తయారయ్యి బయటికి వెళ్ళాలి. వాడు చచ్చిపోతుంటే చితికి పైసలు లేవు. పైసలు లేకపోతే ఏంటో తెలుసా సార్, బయటికి చెప్పుకోలేరు. ఎవరో కొంతమంది చందాలు వేసి ఆడు చచ్చిపోవడం కూడా ఎలా గ్రేట్గా చచ్చిపోవాలి. మన ఇదేంటది మహాప్రస్థానంలో చావాలనుకుంటున్నాడు, అక్కడికి ఆడు చితి పండాలనుకుంటాడు. అప్పుడు ఎవడో ఒకరు దానం చేస్తే ఇది. అందుకని ఏం చేశారో తెలుసా సార్, 78 సంవత్సరాల వరకు ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అందరూ ప్లస్ ముఖ్యమైనటువంటి ఇతను లక్ష్మీకాంతరావు దెబ్బలాడి ఎంతోమందికి ఆ డబ్బులు ఏర్పాటు చేసి 3 లక్షలు ఇమీడియట్గా ఆ కుటుంబానికి వెళ్ళటం వల్ల ఎంతో సేద. మరి అది పని కాదా మీరు చేసిన పని? సార్ బ్రదర్స్, ఇప్పుడు జాబ్ కమిటీ పెట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది చేసి, మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆడు బ్రోచర్ తయారు చేసి అతను ఏంటి అని చేసి ప్రతి కంపెనీకి, ప్రతి ఆఫీస్కి, ప్రతి షూటింగ్కి వెళ్ళి ఇంతమంది ఉన్నారు, మీకు అవకాశాన్ని బట్టి వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి, మీరు ఇచ్చింది పుచ్చుకుంటారు అని చేస్తే 35 మందికి ఇచ్చారు. అలాగే అందులో చాలామంది ఇప్పుడు వేరే లెవెల్లో ఉన్నారు. ఇది చేసిన పని కాదా? తర్వాత ఈ స్టేట్లోనే కాదు, మేము
నరేష్ గారు, నేను కొంతమంది కలిసి సొంత డబ్బులు వేసుకుని, మాకున్నా లేకపోయినా సొంత డబ్బులు వేసుకుని ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో, వైజాగ్లో జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ కొండయ్య వీళ్ళందరూ ఉన్నారు. లిస్టులు తయారు చేసి అక్కడ ఏంటంటే పొలం పనులు ఉంటే పొలం పనులకు వెళ్తారు, లేదంటే షూటింగ్లకు వెళ్తారు. కానీ ఈ కోవిడ్ టైంలో ఏ పని లేదు, వాళ్ళందరికీ 500 రూపాయలు చొప్పున పంచిపెట్టాం. ఏమండి ఇదంతా పని కాదా? తర్వాత మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఎన్నో అవార్డులు రాకపోవచ్చు, నేను ఎవరిని విమర్శించట్లే. మరి అప్పటి నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, అందులో సీనియర్ పెన్షనర్స్ ఉన్నారు, పేద ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతోమంది హాస్పిటల్లో బిల్లులు కట్టలేక చచ్చిపోతే దాసనారాయణ గారి దగ్గర నుంచి ఎంతోమంది, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ కట్టారు. మరి నువ్వు ఎప్పుడు ఒక 10 పైసలు ఇవ్వలేదే, ఏ సేవ చేయలేదు కదా, ఇప్పుడు చేస్తానంటున్నావు. ఎప్పటి నుంచో బర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేస్తున్నావు, సాల్వ్ చేయనివ్వటం లేదు. తర్వాత మీరు గ్రామాలు దత్తత చేసుకోండి. ఏపీలో చాలా పేద గ్రామాలు ఉన్నాయి, మాకు అక్కడికి వెళ్తే భోజనాలు బ్రహ్మాండంగా పెడతారు ఇది అన్నారు. మరి వాళ్ళని ఎందుకు దత్తత చేసుకోలేదు? మరి వాళ్ళకి ఎందుకు సేవ చేయలేదు ఈ కోవిడ్ టైంలో? తీరా వాళ్ళు కాదా ఆర్టిస్ట్? అంటే హైదరాబాద్లో అసోసియేషన్లో ఉంటున్న ఆర్టిస్టా? అన్యాయం కదా. అని చేయండి, చెయ్యండి. ఇప్పుడు ఏంటంటే మాకు అప్పుడు ఎలక్షన్, ఇప్పుడు లాస్ట్ టైము ఎలక్షన్స్ వల్లే కదా ఇక్కడ అక్కడ ఎన్నుకోబడటం వల్ల ఏ పని జరగనివ్వకుండా గొడవలు పెట్టి ఇది చేస్తారు. దానివల్లే కదా మీరు ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు కూడా మళ్ళీ యునానిమస్ కాలేదనుకో మళ్ళీ అదే అవుద్ది, రెడ్ వచ్చి మొదలై కుక్కలాగా వంక. ఎందుకు అవి? ఏదో యూనిటీ అంటే మా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఏంటంటే ఏంటి యూనిటీ కావాలి కానీ ఇది కాదు కదా, ఎందుకు దాన్ని వెళ్ళదీయటం? సో అంచేత దయచేసి ఇది ఎవరి సొత్తు కాదు, అందరి సొత్తు. మా మదరు, మరి మదర్ని ఎందుకు మదర్ని అందరూ అమ్మలాగే చూడండి, ఎందుకు విభేదాలు? ఎవరు పట్టుకుపోతుంటుంది? లేదు, రిలాక్స్. సో అంచేత దయచేసి సోదరులా, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, మీకు అందరికీ తెలుసు, ఎంతో కమిటీలు వచ్చాయి చేసాయి, ఇది చేసేది ఇది చేయలేదన్నారు కదా, అందుకే చెప్తున్నాం. ఇది చెయ్యండి. ఎవరు నెగ్గితే వాళ్ళకే కదా పట్టం కడతారు, వాళ్ళే కదా ఇది అవుతారు, చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్కి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, దీంట్లో సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, లోకల్ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరు రాష్ట్రాల్లో. అయితే మేము ఏ ప్యానల్ నుంచి గెలిచాము అనే దాన్ని పక్కన పెట్టి, నరేష్ గారు ఫస్ట్ టైం ఏదైతే జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అయినప్పుడు మా ప్యానల్ వాళ్ళు ఎక్కువ మంది గెలిచారు. ఆ ప్యానల్ వాళ్ళు ప్రెసిడెంట్ మాత్రమే, సెక్రటరీ మాత్రమే గెలిస్తే, మేము వాళ్ళు చెప్పిన నిర్ణయాలను చూచా తప్పకుండా మేము గెలిచిన కమిటీ ఏ విధంగానైతే పనిచేస్తుందో అదే విధంగా ఎక్కడ తేడాలు చేయకుండా, ఎక్కడ వ్యతిరేకించకుండా, మరి అన్ని చూచా తప్పకుండా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేశాం కదా. మరి ఈ సంఖ్యాబలం ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? మేము ఎప్పుడు ప్రశ్నించలేదే ఇలాంటివి. ప్రతి వారికి హక్కుందే. కొందరు స్టేచర్ అని మాట్లాడుతున్నారు. మరి ఈ ఒక కుటుంబ సభ్యుడికి స్ట్రేచర్ అని పక్కకు పెడదామా? నేను రీసెంట్గా టిఎన్ఆర్తో పనిచేశాను, ఇంకా ఆ సినిమా రిలీజ్ కాలేదు. ముగ్గురు మనగాళ్ళలో తనతో పనిచేశాను. తను అంత యాక్టివ్గా ఉన్నవాడు ఎలా పోయాడని నేను చాలా బాధపడ్డాను. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. ఆయనకి ఈరోజు 3 లక్షల రూపాయలు మా అసోసియేషన్ నుంచి వస్తున్నాయే. మరి అది ఎవరు చేసింది? ఎవరి విజన్ అది? మరి అందరి కళాకారులు బాగుండాలని కోరుకుంటున్నాం కదా, మేము ఎక్కడ పని లోపం లేదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు ఏదో పాటలో ఉంది, ముందే కూసింది కోయిలా అని. మరి 3 నెలల ఎలక్షన్స్ ఉంటే ఇప్పుడే ప్యానల్ అనౌన్స్ చేయడం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా చూసారా మీరు? అనౌన్స్ చేయడం ఏంటి? దాంట్లో ఫోర్స్లో ఉన్న వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, బైలాస్ను నొక్కి ఒక్కానించే వాళ్ళు,
మరి వాళ్ళు కూడా ఉన్నారే, వాళ్ళు ప్రశ్నించట్లేదేంటి? ఏ మీకే మాట్లాడడానికి వచ్చా? మీరే అర్హులా? మేము కూర్చోడానికి మాట్లాడడానికి మేము సభ్యత్వం తీసుకోలేదా? మరి ప్రతి వాళ్ళు ఈరోజు 87 మంది మరి సభ్యత్వం తీసుకున్నారంటే మా పనితనాన్ని చూసి తీసుకోవటం లేదా? మా మీద అసహ్యం ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది. ఏ ప్రెసిడెంట్ అధికారంలో ఉన్నా కూడా ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు సర్వీస్ చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా అదే ఆశిద్దాం. ఇంటికి ఒక ఫోన్ ఉండేది. నా ఇంటికి ఫోన్ కావాలంటే 8 ఏళ్ళు ఆగితే ఫోన్ దొరికింది. ఈ రోజు ప్రతి ఒక్కరికి 4 ఫోన్లు కావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సర్కమస్టెన్షియల్ ఇదంతా. డేటా పెరిగింది, మరి సర్వే చేశారు. సర్వే ప్రకారమే కదా మనం ఎవరికి సహాయం చేసినా కూడా. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఎవరైనా అర్హులే చేయడానికి. మేము ఎప్పుడు కూడా నేను ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎ తెలుగు గాయ్ అండ్ ఐ బోర్న్ ఇన్ తెలంగాణ. సో ఐ నెవర్ కమెంటెడ్ ఎనీ టైమ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ క్వశ్చనింగ్. నేను ఎప్పుడు ప్రాంతీయానికి నేను ఇది చేయలేదు. నేను ఈ రోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందనంటే మా అసోసియేషన్ ద్వారానే వచ్చింది. అందుకే నేను ఎప్పుడు కూడా నా నోటి ద్వారా నేను ఎప్పుడు కూడా నేను విభజనకు విభజన జరగాలి. ప్రపంచంలో కూడా ప్రాతిపాదిక ఏంటి? మనుషుల ప్రాతిపాదిక మీదనే కాన్స్టిట్యున్సీలు అవుతాయి, మనుషుల ప్రాతిపాదిక మీదనే రాష్ట్రాలు ఏర్పడతాయి. మరి ఆ దాన్ని మేము తప్పు పట్టట్లేదు. మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? మీరు ప్రాంతీయం కాదు అని మాలో ఎవరైనా అడిగారా? మా కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా? మీరు ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన ఆవశ్యకత ఏముంది 3 నెలల ముందు అని నేను ప్రశ్నిస్తున్నాను. మేము చేసిన దానికి ప్రతి మేము ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడిన దానికి ప్రతి దానికి రిటర్న్ గా సమాధానం ఉన్నది. మీరు దేని మీదనైనా ప్రశ్నించవచ్చు. పర్సనల్ది ఇక్కడ మాట్లాడుకుంటే బాగుంటది అని నేను అభిప్రాయపడుతున్నాను. కళ్యాణి గారు ఆవేశంలో ఏదన్నా అంటే అనిండొచ్చు, బట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. కాబట్టి అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా ముందే చెప్తాము, మీ ముందే చెప్తాము. మీరే మాకు వారధి, మీరే మమ్మల్ని ముందుకు నడిపించాలి. ముందుకు మా అసోసియేషన్ కూడా మీరే నడిపించాలని కోరుకుంటూ మీడియాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశాము, ఏం సాధించామని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. కాకపోతే ఎవరో ఏదో అన్న మాట మీద ఆవేశం ఎలా ఉందో తెలుసు, ఆవేశంతో మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, ఫౌండర్ ప్రెసిడెంట్గా స్థాపించిన ఈ మాలో చిరంజీవి గారి దగ్గర నుంచి నరేష్ గారి దాకా ప్రతి 2 సంవత్సరాలకి చాలామంది ప్రెసిడెంట్స్ వస్తున్నారు. ప్రతి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఏదో సర్వీస్ చేయాలి, ఈ పనులన్నీ చేయాలని రుచి తీసుకుని వస్తున్నారు. అందులో ఎవరైనా 50% 60% మాత్రమే చేయగలుగుతున్నారు, మిగతావి నెక్స్ట్ కమిటీకి అందించి వెళ్తున్నారు. వాళ్ళు ట్రై చేస్తూ వస్తున్నారు. అంతేకాని ప్రతి కమిటీ మాకు ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఇది పని నుంచి పారిపోయి ఎవరు వెళ్ళలేదండి. సో అంచేత ఏ కమిటీలో కూడా 100% అనుకున్నట్టు జరగడానికి ప్రయత్నిస్తాము. కానీ ఏవో అడ్డంకులు ఉంటాయి, ఏవో అప్పటి పరిస్థితులు, అప్పటి అవసరాలు చాలా ఉంటాయి. దాని ప్రకారంగానే ప్రతి కమిటీ వెళ్తుంటుంది. అయినా ఈ కమిటీలో మేము ఎన్నో అంటే కోవిడ్ లాంటి ఎన్నో అంటే పాండమిక్స్ వచ్చిన పరిస్థితుల్లో కూడా మేము సాధ్యమైనంత వరకు కష్టపడి మా వంతు మేము చేయగలిగాం. ఇకపైన వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి. అంతేకాని వెనక వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అనకన్నా మనం ఏం చేస్తామన్న దాని మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇంకా టైం ఉంది, ఫైట్ చేయడానికి చాలా టైం ఉంది. డిక్లేర్ అయిన తర్వాత ఎవరైనా ముందుకు రండి, ఎవరైనా ఫైట్ చేయండి. ఎవరు ముందుకు వచ్చినా మేమందరం సపోర్ట్ చేస్తాం. ఎవరికి ఏ పని కావాలన్నా మేమందరం వెనుకుంటాం. ఏ పనిని సాధించడానికైనా మేమందరం వాళ్ళతో పాటు ఉంటాం. మేము కంటెస్ట్ చేయకపోయినా సరే వీ విల్ బీ విత్ దెమ్. థ్యాంక్ యూ. ఏమండి చెప్పండి. ఖచ్చితంగా మా జనరల్ సెక్రటరీతో కూడా డిసిప్లినరీ కమిటీకి మేము రాయాల్సినటువంటి లేఖ రాస్తాం. డిసిప్లినరీ కమిటీ ఈజ్ ఆల్ డిసిప్లినరీ
అండ్ రికన్సిలేషన్ కమిటీ దానికి చైర్మన్ కృష్ణరాజు గారు, వారికి తెలియజేస్తాం, కమిటీ సభ్యులు తెలియజేస్తాం. ఇంతకుముందు కూడా మేము చేసినవన్నీ వాళ్ళకి తెలియజేసాం. కొత్తగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు నిన్న నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలియజేస్తాం. దాని యొక్క డిసిషన్ డిసిప్లినరీ అండ్ రికన్సిలేషన్ కమిటీ తీసుకుంటుంది. నేను అనేది అదే కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మా పెద్దలు ఒకళ్ళు అన్నారు, నా గురించి ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే, అనపోతే నువ్వు లీడర్ ఎలా అవుతావు అని. ఇప్పుడు నేను దాంట్లో పోదలుచుకో, ఏదన్నా కావచ్చు, మీరే చూస్తున్నారు కదా నిన్న జరిగింది ఎంతవరకు సమంజసం. అసంతృప్తి కొంతమందికి ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది, అసెంబ్లీలో, పార్లమెంట్లో, మాలో ఎక్కడైనా ఉంటుంది. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే, మసక పారిపోయింది అనేటువంటి మాట అంటే మీ ముందే ఇప్పుడు మీకు నేనే పంచుతాను. పర్సనల్గా నేనే మీడియాని గౌరవిస్తాను, నేను మీడియాకి నేనే పంచుతాను. నేను ఏం చేశాను మీకు చెప్పాను. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మసకపారింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు, దానికన్నా పార్లమెంట్ మసకపారిపోయింది ఎవరన్నా అంటారా? ఒక సమస్య. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే, గడిచిన 4 ఏళ్ళగానే దానికి మేము రిజల్ట్ ఇచ్చాం. ఎలా మసకపారిపోయిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పమని నేను అడుగుతున్నా. డేటా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం. ఈ విధంగా ఒక సంక్షేమ సంస్థకి పనేమిటి? సభ్యుల సంక్షేమం. దానికి ఇన్ని పనులు జరిగింది. ఎలా మసకపారిపోయింది వాళ్ళు చెప్పాలి, మేము అడుగుతున్నాం. చెప్పమనండి ఎలా మసకపోయిందో. మేము మసకపోలేదు అంటున్నాం. ఒక వన్ ఎట్ ఎ టైం. ఎస్, నేను అనేది ఏంటంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక డిసిప్లినరీ కమిటీ ఫామ్ అయింది, అంతా కామ్గా ఉంది. ఎన్నికలు సెప్టెంబర్లో ఉంది. అందరూ లోపల ఉన్న వాళ్ళే, అన్ని డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, సింపుల్గా ఏంటంటే, ఒక ఫార్మర్ ప్రెసిడెంటు, ఒక యాక్టరు, వాళ్ళతో పాటు కొంతమంది యాక్టర్సు, కొంతమంది ఆఫీస్ బేరర్సు అసలు మసకపారింది అనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా నేను 914 మంది సభ్యులకి నేను బాధ్యుణ్ణి. కాబట్టి కాకుండా అంతేకాక ఈ రోజున ఆంధ్రులు, తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు, రాయలసీమ అందరూ తెలుగు వాళ్ళు కూడా అభిమాన సంఘాలు ఒకరికి కాదు అందరికీ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అందరికీ కూడా మమ్మల్ని అభిమానిస్తారు. కాబట్టి ఇటువంటివి చెప్పినప్పుడు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు ప్రెసిడెంట్గా ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు మేము ఏం చేశామో విత్ డాక్యుమెంట్స్ చెప్తున్నాను. ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. చెప్పిన వాళ్ళు ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ చదువుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు, రావచ్చు, ఏమన్నా ఉంటే డిసిప్లినరీ కమిటీ తెలియజేయవచ్చు. దాని నిర్ణయం తీసుకుంటాం. చూడండి, నేను అనేది ఏంటంటే, నేను వాళ్ళు ఏదో చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. బీ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. మెంబర్స్ సంతోషంగా ఉన్నారు. ఇంకా 100 మెసేజ్లు పెట్టవచ్చు మీకు. పెన్షన్లు వచ్చినాయి సార్, థ్యాంక్ యూ సార్. పనులు జరగలేదు అన్నప్పుడు ప్రెసిడెంట్గా నా బాధ్యత, పనులు జరిగింది అని చెప్పడం నా బాధ్యత. కాబట్టి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నేను అనేది ఏంటంటే, ఒక అగ్గిపుల్ల రగిలినప్పుడు 10 మందికి చెప్పడం, 10 బకెట్లు నీళ్లు పోయడం తప్ప, వాళ్ళు ఓపెన్గా వెళ్ళి ఒక ప్యానల్లో కూర్చుని ఫోర్స్లో ఉన్న కమిటీని వెళ్ళిన వాళ్ళతో
నేను మాట్లాడితే గొడవకు తప్ప ఏమవుతుంది, కయ్యం అవుతుంది. కాబట్టి అది డిసిప్లినరీ కమిటీకి వదిలేస్తున్నాం. వాళ్ళ బాధ్యత. మేము సహకరిస్తాం, వాళ్ళు సహకరిస్తాం. చెప్పండి. మీరు మాట్లాడు, చెప్తా కదా. ఇప్పుడు ఒకటండి, నా పర్సనల్ విషయం చెప్పాను. ఒక్కొక్కరు ఒక తీరు. నేను ఒక్కొక్క అంచెలుగా పనిచేస్తూ, ఎదుగుతూ, సహకరిస్తూ, సేవ చేస్తూ వచ్చాను. ఆయన వాడు వచ్చాడు. అదే నేను అడుగుతున్నా కదా, ఇప్పటికీ ఒక్కసారి కూడా ఓటేయడానికి వచ్చారా నేను అడుగుతున్నా. స్ట్రైట్ చెప్పానండి, నేనేమి అబద్ధాలు చెప్పట్లే కదా. ఉండండి మీరు చెప్పినారు చెప్పాలి కదా. 25 సంవత్సరాల్లో 50 జనరల్ బాడీ జరిగి ఉండాలి, 10 తీసేసేయండి. 20 జనరల్ బాడీలు అనుకోండి, 15 తీసేసేయండి. 25 ఇయర్స్ అంటే 10 ఏళ్ళు తీసేస్తే 15 నెలలు 30 జనరల్ బాడీలు ఉంది. ఎప్పుడన్నా వచ్చారా? ఎవరన్నా కనుక్కున్నారా? ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమి మేము చెయ్యాలి, మేము ఇది చేస్తామని ఎవరన్నా చెప్పారా? నేను వస్తున్నానండి, నేను కంప్లీట్ చేయాలి కదా. నేను అప్పీల్ చేయడం ఏంటంటే, ఎవరైనా 1 సంవత్సరం ముందు నుంచి రావచ్చు, సేవ చేయొచ్చు, మెంబర్లను సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, నేను కంటెస్ట్ చేస్తానని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ గారు నాతో మాట్లాడారని చెప్తున్నా కదా. 3 నెలల క్రితం మీకు చెప్పాను కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. వాటిని మేమేం అంటంలా. నేను అనే ఒకటే పాయింట్, నిన్న చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా మసక పారిపోయింది అనే పాయింట్తో తీస్తే, మరి ఒక్క నిమిషం ఎవరన్నా కానివ్వండి, ఒక నిమిషం. ఒక పక్కన ప్రకాష్ రాజ్ గారు నిన్న ఏం చెప్తున్నారు, మా చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అమెరికాలో అక్కడెక్కడ అంటున్నారు. మరి ఒక పక్కన స్ట్రాంగ్ అంటూ, ఒక పక్కన మసక పారిపోయిందంటూ, కన్ఫ్యూజ్ చేస్తూ, అసలు ఏం పనులు జరగలేదంటుంటే, దానికి ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వెళ్ళి దాన్ని సమర్థించి చప్పట్లు కొడుతుంటే, దానికోసమని మెంబర్స్కి నేను బాధ్యులు. మెంబర్స్కి వెళ్ళాలన్న మెసేజ్ పబ్లిక్కి మెసేజ్ వెళ్ళింది కాబట్టి, మీడియా మాధ్యమం కాబట్టి మీడియా ముందు నేను రావాల్సి వచ్చింది. మరి అదే అంటున్నా కదా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నాగబాబు గారు వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మా ఎదురెదురుళ్ళు మెడ్రాస్లో. అందరూ అంత ఏజ్ నుంచి అందరం కలిసి పెరిగింది. మా మధ్య కొత్త కాదు, ఎవరు కొత్తగా వచ్చేలా, ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు నాకు తెలిసి. నేను నాగబాబు గారి ఇంటికి పర్సనల్గా వెళ్ళాను. 2-3 సార్లు శివబాలాజీ కూడా వచ్చాడు. వెళ్ళి ఇలా అసమర్థ ఉంది, కొంచెం సహకరించండి అని కూడా అడగడం జరిగింది. అడిగాను, నేను నా వంతు అడిగాను. ఇప్పుడు ఒకటేనండి, సేవ చేసే కార్యక్రమంలో అవసరమైతే చీపురు పెట్టుకుని ఓడ్చాలి, నేను ఓడుస్తా. నేను ఇప్పుడు వెళ్ళిపోయే ప్రెసిడెంట్ని, నేను ఇది పెట్టక్కర్లేదు. ఎందుకు పెడుతున్నాను? బాధ్యత ఉంది కాబట్టి. నిన్న మసకబారిపోయింది అన్నారు, ఎవరన్నా అన్నవాడి అదే అంటున్నా కదా. ఇప్పుడు వచ్చి మా మేనిఫెస్టో ఇచ్చాం, మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. నాగబాబు గారు మాతో వచ్చి మా మధ్యన కూర్చుని అన్నారు. మరి చిరంజీవి గారికి, కృష్ణరాజు గారికి, మొత్తం డిసిప్లినరీ కమిటీకి మేము క్లియర్గా మేము చేసిన పనులు కూడా ఇచ్చాం. అదంతా ఇచ్చిన తర్వాత మరి నేను మసక పారిపోయింది అన్నప్పుడు షాక్ అయ్యాం. మా మీద, నాగబాబు గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. ఇప్పటికి కూడా కన్ఫ్యూషన్లు ఉన్నాం కాబట్టి మీడియా, ప్రజలు, మెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను ఈ మీటింగ్. ఇప్పుడు నేను అనేది మళ్ళీ అదే కదా, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కంటెస్ట్ చేయొచ్చండి. అబ్దుల్ కలాం గారి మీద కూడా ఎవరో కంటెస్ట్ చేశారు.
ఒకటండి మంచి పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాకే దానికి ఆన్సర్ చెప్పేశాను. ప్రకాష్ రాజ్ గారు వచ్చి నన్ను అడిగారు, నేను కంటెస్ట్ చేస్తున్నాను. మొన్న విష్ణు మషు అనౌన్స్ చేశారు. మాకు కావాల్సింది ఏంటి, ఎవరు అధ్యక్షులు అయ్యారని కాదు, మేము చేసినటువంటి విజన్ ఇవాళ సక్సెస్ చేశాం, ఇది మీ చేతుల్లో పెడుతున్నాం, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇంకేమన్నా దీని మీద ఏం చేస్తారు, ఒక భవనమా చెయ్యండి, మేము సహకరిస్తాం అని చెప్తున్నాం. ఎవరు నేను మద్దతు తెలుపుతానో ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మేమందరం కూర్చుని చెబుతాం. ఒకవేళ యునానిమస్ అవ్వచ్చేమో, యునానిమస్గా ఒక మహిళ రావచ్చేమో, లేకపోతే ఇంకొక ఆయన రావచ్చేమో, ఇంకొక యువకుడు రావచ్చేమో. నేనెవరిని చెప్పడానికి, యాజ్ అ ప్రెసిడెంట్ అందరినీ నేను కలుపుకోవాలి. 400 ఓట్లతో గెలిచాను నేను, 400 ఓట్లు పోలేదు. కాబట్టి నేను న్యూట్రల్గానే ఉండి నేను చేసిన పనులు చెప్పి మంచి ఈ విజన్ని డివిజన్ లేకుండా ముందుకు ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకి సహకరిస్తాను. మీరే చెప్పారు కన్ఫ్యూషన్లో ఉందని. ఇప్పుడు కన్ఫ్యూషన్లో ఉంది కాబట్టి డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ దిగాలి. వాళ్ళందరూ కూడా పెద్దలు చర్చించుకోవాలి. ఇంత ముందు కూడా ఇలా వచ్చి యునానిమస్ అయిన టైమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా హోప్ చేసేది ఏంటంటే మహిళ రావాలి, యువత రావాలి, పెద్దవాళ్ళు రావాలి, ఎవరు వచ్చినా అందరికీ మేము సహకరిస్తాం. నేను అనేది ఏంటంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మంచు విష్ణు లేడు కదా, నేను మంచు విష్ణు పక్కన కూర్చుని నేను నీకు మద్దతు ఇస్తున్నానని చెప్పిన రోజున నా ప్రచారం ఆయనకి ప్రారంభమవుతుంది, ఎవరికైనా సరే. అదే వాళ్ళని అడుగుతున్నాం. చెప్తానండి ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే ఏ సంస్థలోనైనా మెంబర్స్ పెరిగేటప్పుడు, దాని ఖ్యాతి పెరిగేటప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల వంటి వ్యక్తులు దాంట్లో ప్రవేశిస్తారు. వాళ్ళ అంతరంగం ఏంటని మనకు తెలియదు. కాబట్టి ఎవరిని సంప్రదిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని ఎవరికి అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే తేడా వస్తుంది. నేను కరెక్టు, అవతల ఇంకొకరు కరెక్టు, శివాజీరాజా కరెక్టు, నేను కరెక్టు, రాజేంద్ర ప్రసాద్ బాగా చేశాడు, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ సంస్థల్లో రావడం అనేది మంచిది కాదు. యునానిమస్సే అవ్వాలి. ఎందుకంటే అందరం కలిసి ఒక లైన్లో పోతున్నాం. అనివార్యమైనప్పుడు ఎలక్షన్స్ తప్పవు. కాబట్టి బొకేస్ ఆర్ బ్రెడ్ క్రాప్స్ అంటే పూలకుత్యాలు కానీ రాళ్ళు కానీ రెండింటికి మేము రెడీ. మేము రాటు తేలి ఉన్నాం. 6 ఏళ్ళు నా పూర్తి సేవలు అందించాం. కాబట్టి మేము డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ అనుసరించే పోతాము. ఈ ప్రెస్ మీటు మీ అందరికీ జరిగింది, మీకులో కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ అందరూ ఈక్వలే, ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ కాబట్టి నా బాధ్యత ఉంది. ఎవరైతే కమిటీలో ఉన్నారో ప్యానల్ అవతలు వెళ్లకుండా అందులో కొంతమంది వచ్చి నాతో కూర్చున్నారు నా ప్రెస్ మీట్లో. వాళ్ళ బాధలు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నారు, దీని తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ ఉండదు, ఎలక్షన్ అప్పుడే ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అనివార్యం అయినప్పుడు ఖచ్చితంగా తెలియలేదు. ఆయన అదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నారు. అలా నేను ఒక నిమిషం ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన అనిన పాయింట్ అంటే లెట్స్ నాట్ డైవర్ట్. మళ్ళీ వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ దిస్ థింగ్. ఆయన అనింది ఏంటంటే కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అన్నాడు ఆయన. ఆ స్పీడ్లో అలా అన్నాడు. కాబట్టి బ్రదర్స్, ప్రెస్ మీట్లు కావాలని మీరు కోరుకుంటారు, మేము కోరుకుంటాం. కాబట్టి కాదు కళ్యాణి ఖచ్చితంగా తను మహిళలందరినీ సంప్రదించి, చాలామంది మహిళలు వస్తారు, ఆమె కూర్చుని ఒక ప్రెస్ మీట్ ఆమెకు కావాల్సినప్పుడు ఆమె పెట్టుకుంటుంది. ఎప్పుడు అవసరం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకటి చెప్తున్నా, నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పడం ఇదే
ఒక్క టర్మే చేస్తా, ఎందుకంటే ఇట్స్ ఆనరరీ పోస్ట్. ఇట్ ఈస్ నాట్ అ పోస్ట్ ఆఫ్ పవర్ బట్ సర్వీస్. సో నా సర్వీస్ నేను చేసి వెళ్ళిపోతాను. 4 ఏళ్ళు చేస్తున్నాను, ఈ 2 ఏళ్ళు చేసి వెళ్ళిపోతానని వచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను పోటీ చేయడం లేదు. నా ప్యానల్ నుంచి ఎవరు లేదండి మాకు తెలిసి. అంటే లేదు, ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. నన్ను ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేనే చెప్తూ అవతల ఇప్పుడు ఎందుకు అర్జెంట్ అని, ఈ ప్యానల్ మీరు ఎవరైనా పోటీ చేస్తారా అని అడిగితే బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇక నేను చెప్తున్నానండి, ఏదైనా అదే నేను అనేది ఏంటంటే, నేనే చెప్పాను మహిళకు అవకాశం ఇస్తే. ఎందుకంటే స్టేజ్ మీద కూడా చెప్పాం కదా, కొంతమంది చెప్పారు పెద్దలు మహిళకి ఇస్తే అని. నేను ఐఎమ్ ఫర్ మహిళకి ఇస్తే బాగుంటుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి నేనే. కాకపోతే రాజకీయ పరిణామాలు అంటే సేవా రంగంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఒక వ్యక్తి సడన్గా దిగి నేను పోటీ చేస్తున్నాను ఇవాళ, నేను ఏదో చేయాలనుకున్నప్పుడు మరి ఫైనల్గా అందరిని ఒప్పించి మహిళ యువత పోటీ చేయాలనుకున్న వాళ్ళ అని నిర్ణయించాలి డిసిప్లినరీ కమిటీ. ఫైనల్ అంటే అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఒకటే చెప్తున్నా కదండి, ఒక సేవా భావంతో దిగినప్పుడు నాకు ఈగో అనేది పనిచేయదు. నా మొహం మీద ఉమ్మోస్తే కూడా నేను తప్పు చేశానని ఆలోచించుకుంటాను. కాబట్టి నాకు ఎలాంటి బాధ కలగలేదు. మనసు కష్టమేసింది, ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా కష్టం వేసింది. కానీ ఆలోచిస్తే దీనికి చాలా రూట్ ఉన్నదని నాకు అర్థమైంది. డెప్త్ ఉంది ఇది. ఇట్ ఈస్ నాట్ ఏదో అప్పుడు అరవడం కాదు, దీనికి ఒక రూటు, ఒక డెప్త్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళందరూ కూడా నిన్న బయటపడ్డారు, వచ్చారు. కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడడానికి ఏముంది. మీరు నన్ను అడిగితే మొత్తం మీరు మీడియా చూసి మొత్తం మీరే ఉండి నేను దాంట్లో పోదలుచుకోలే. నేను అనేది ఏంటంటే, మీరే అన్నారు కదా, ఏమన్నారు, 6 నెలలు 3 నెలల ముందు ఇంతకుముందు ఎలక్షన్ జరక్క కాదు, మీరు ఆలోచించండి, ఎలక్షన్ జరక్క కాదు, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ గారి మధ్యన కూడా ఎలక్షన్ జరిగింది. మురళీమోహన్ గారు గెలిచారు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అప్పుడు ఓన్లీ 4 పేపర్లు, 1-2 టీవీలు, దూరదర్శన్ ఉంది కాబట్టి అంత బయటికి రాలేదు. తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు పోటీ చేశారంటే యునానిమస్ అయ్యారు, నాగబాబు గారు చేశారు, అందరూ చేశారు. శివాజీ రాజా వచ్చినప్పుడు కూడా యునానిమస్ చేయడానికి ముందున్నటువంటి వ్యక్తి నేను. తప్పకుండా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా మధ్యన విభేదాలు ఏర్పడినప్పుడు కూడాను లేదు, మా బాగుండాలని నేను ఒకటి, అందులో పెద్దలు అందరూ నిర్ణయించి శివాజీరాజు యునానిమస్ మేము చేశాము. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రెస్ మీట్లు అయినాయి కాబట్టి మీకు తెలుసు, దాన్ని మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఒక మార్పుకు రావాలని ప్రయత్నం. మార్పు అనేది ఒక రోజుల్లో రాదు. మార్పుకి ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఈ 3 ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మార్పు వస్తుంది. అమ్మవారు కూడా రాక్షసుల మీద 1000 సంవత్సరాలు పోరాడింది. కాబట్టి ఫైనల్గా ఏంటంటే, ఒక్కొక్కసారి ఎలక్షన్కి రంగం సిద్ధమైంది. ప్రతి ఎలక్షన్ మహాభారతమే, పోయినసారి కూడా మహాభారతమే. కానీ చాట భారతం అవటం మాకు ఇష్టం లేదు. మహాభారతం అయినా పర్వాలేదు. కానీ బాడీ ఇప్పుడున్నది 26 మంది. ఆయన చెప్పింది 2 విషయాలు చెప్పాడు. ఆయన 500 మంది మెంబర్స్ అన్నారు. నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసి 914 అంటే తెలిసి నో డేటా. అక్కడ ఏమి డేటా లేదు వాళ్ళ దగ్గర. ఏమండి, రెండోది 26 మెంబర్స్ ఉంటే 27 అన్నారు. దెర్ ఇస్ నో డేటా. కాబట్టే ఇవాళ
ప్రకాష్ రాజు గారికి నేను సహకరిస్తున్నాను, ఈ డేటా ఇచ్చి ఆయనకే ఇస్తున్నాను, డేటా పంపిస్తున్నాను నేను. కాపీలు పంపించి వాళ్ళందరికి కూడా ఒక బంచ్ ఇచ్చి చదువుకోండి అని ఇస్తున్నాను. మాకి భవనం అంటే నేను అనేది అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. భవనం అంటే తెలుగులో ఒక బంగ్లో, ఒక ఇది. మనకు కావాల్సింది ఏంటి? మాకి భవనం అంటే కార్యాలయం. నేను అనేది ఏంటంటే అందరూ కలిసి పనిచేసుకోవడానికి వచ్చిన మెంబర్సు గౌరవంగా వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తీర్చి పంపించడానికి ఒక మంచి కార్యాలయం కావాలి. కాబట్టి భవనమైనా కార్యాలయమైనా అన్నీ ఒకటే. నేను చెప్తుంది ఏంటంటే కన్ఫ్యూషన్ వద్దు, వెల్ఫేర్ ఫస్ట్, భవనం మస్ట్, బస్. సో ఇంకా ఎలక్షన్ దాకా ప్రెస్ మీట్లు ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్.